ఫండ్స్ పూల్ కాలేదు. రగడీకి అంత నోటితోలు ఎందుకు? మైక్ ఉందని, ఒక యూట్యూబర్ అని ఏది పడితే అది మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడు భయ్య. అందుకే ఎంటర్ ఫ్యాన్స్ కి అపాలజీ చెప్పాడు. ఏం జరిగిందంటే తన ఛానల్ లైవ్ పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ పార్ట్ 2 బుకింగ్స్ గురించి యుఎస్ఏ బుకింగ్స్ ఎందుకు ప్యూర్ గా ఉన్నాయంటే ఫండ్ అందలేదు, నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. అపాలజీ చెప్పాడు ఎంటర్ ఫ్యాన్స్ కి. ఎవరిని ఆశ్చర్యం నా ఉద్దేశం కాదు. యాక్సిడెంట్ ఎవరైనా ఫీల్ అయితే, సెంటిమెంట్ ని డ్యామేజ్ చేస్తే ఐఎమ్ సారీ అని అపోలో చెప్పాడు. ఎందుకు భయ్యా అంత నోటిదోల? పెద్ద హీరో గురించి అలా మాట్లాడడం తప్పు కదా. హీరోని అందులో మన టాలీవుడ్ హీరో, టైర్ 1 హీరోని అందులో మన టాలీవుడ్ టైర్ 1 హీరోని అంత చులకనగా మాట్లాడడం తప్పు కదా. ఎవరి గురించి మాట్లాడినా ఎలా ఎవరి ఫ్యాన్స్ అయినా అట్ అవుతారు కదా. హీరోల కోసం కొట్టు చేస్తుంటారు భయ్య. పెద్ద యూట్యూబ్ ఇలా మాట్లాడితే ఎవరికైనా ఇగో అట్ అవ్వదా? ఎక్కడైనా ఇలాంటివి కొంచెం తగ్గించి భయ్య, అవసరమా ఇలాంటివి? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫండ్స్ పూల్ కాలేదు. రగడీకి అంత నోటితోలు ఎందుకు? మైక్ ఉందని, ఒక యూట్యూబర్ అని ఏది పడితే అది మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడు భయ్య. అందుకే ఎంటర్ ఫ్యాన్స్ కి అపాలజీ చెప్పాడు. ఏం జరిగిందంటే తన ఛానల్ లైవ్ పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ పార్ట్ 2 బుకింగ్స్ గురించి యుఎస్ఏ బుకింగ్స్ ఎందుకు ప్యూర్ గా ఉన్నాయంటే ఫండ్ అందలేదు, నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. అపాలజీ చెప్పాడు ఎంటర్ ఫ్యాన్స్ కి. ఎవరిని ఆశ్చర్యం నా ఉద్దేశం కాదు. యాక్సిడెంట్ ఎవరైనా ఫీల్ అయితే, సెంటిమెంట్ ని డ్యామేజ్ చేస్తే ఐఎమ్ సారీ అని అపోలో చెప్పాడు. ఎందుకు భయ్యా అంత నోటిదోల? పెద్ద హీరో గురించి అలా మాట్లాడడం తప్పు కదా. హీరోని అందులో మన టాలీవుడ్ హీరో, టైర్ 1 హీరోని అందులో మన టాలీవుడ్ టైర్ 1 హీరోని అంత చులకనగా మాట్లాడడం తప్పు కదా. ఎవరి గురించి మాట్లాడినా ఎలా ఎవరి ఫ్యాన్స్ అయినా అట్ అవుతారు కదా. హీరోల కోసం కొట్టు చేస్తుంటారు భయ్య. పెద్ద యూట్యూబ్ ఇలా మాట్లాడితే ఎవరికైనా ఇగో అట్ అవ్వదా? ఎక్కడైనా ఇలాంటివి కొంచెం తగ్గించి భయ్య, అవసరమా ఇలాంటివి? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.